చిన్న పిల్లల కోసం కాదు, పెద్దవాళ్ళ కోసం మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఈ వీడియోలో చూపించిందంటే కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ నప్పతట్లేదండి, ఇప్పుడు ఫోన్ చేస్తాంది. చెప్పే, ఏం చేస్తున్నావురా? మా ఆతులు వీక్తానా, అత్తవా ఎత్తి పొచ్చుతాందుకు. చేత్తో ఎందుకు వీక్తానోరా? బ్లేడ్ లేదా మీ కొంపలా? గుద్ద కిందికి 20 ఏళ్ళు వచ్చినాయి. ఏం పని లేక కొంపల వాడి తింటున్నామని మా వాళ్ళు దెంగులు దెంగుతారు. ఆ దెంగులు వెళ్ళలేక గుద్ద మూసుకొని బయటికి వెళ్ళినా ఇప్పుడే. మరి లేకుంటే ఏందిరా, ఊరి మీద వాడి పిచ్చి కుక్క లెక్క తిరిగే బదులు ఏమైనా పని చేసుకోవచ్చు కదా. నా ముఖానికి పని ఏడ దొరుకుతుంది? నా ముఖం చూస్తే చేతులు ఉచ్చ కూడా పోయాడెవ్వడు. అందుకేరా గుద్దయ్యకులోడా మంచిగా చదువురా అని చెప్పిన ఏంటివా? చిల్లర కథలు దెంగుకుంటుంటివి, ఇప్పుడు బిచ్చం అడిగిన చేతులు ఉచ్చ కూడా పోయాడెవ్వడు. ఇప్పుడు ఈ లవడాల పంచాయతీ ఎందుకు గానీ, ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు. నాకు పీరియడ్స్ రాక చాలా రోజులు అవుతుందిరా, నాకేదో తేడా దెంగుతుంది. ఓ పోషే, నీకు తేడా దెంగితే కొప్పటికాయ తినమని చెప్పినా గానే నా బొట్టలు అనుకుతున్నాయి. ఇడ నీ బొట్టలనుకని నీ కాయలనుకని ఈసారి అయితే మొడ్డబీ తినేదే లేదు. ఎందుకే బొడ్డి, ఇప్పుడు ఏమైందనే? ఈ కథల నద్ర నీకు బుగ్గలేంది నడవది. ఇక నేను తినుకుంటూ ఉండలేను కొప్పటి పండ్లు. సక్క లేచిపోదాం పైగా. ఏంది లేచిపోదామా? నా పిచ్చర్ డప్పులు కొడతాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా బతుకంత ఇప్పుడే చెప్తాను గానే, ఇంకెట్లా పోదాం అనిపిస్తుంది నీకు? నాకు గవ్వని చెప్పకు. నా అత్తనైతే 10,000 ఉన్నాయి, సాల్పా ఎట్లనో బతుకుదాం. 10,000? ఏమని గుద్దలు పెడినా 10,000 ఎటు చాలుతాయి అవి? అసలు నువ్వు నాకు ఏడిగేలు మోపైన నా గుద్దలు దామి ఎత్తాను. బయట రేట్లు చూస్తానవా? ఒక్కొక్కటి అగ్గోలు ఉన్నాయి. ఇంకా రూమ్ రెంట్ అంటే, నీ మేకప్ కిట్ అంటే, నాకు సెంట్ అంటే ఏడికెళ్ళి తెస్తాం ఇవన్నీ. ఇంకా గుద్ద బట్టలు ఎట్లా రావాలి, బియ్య బత్తాలు ఎట్లా రావాలి, ఇవన్నీ ఆలోచిస్తానవా? నువ్వు ఎట్లైనా సెట్ చేసుకో. ఇలా దెంగేసుడే కావాలి. వేసుకున్నాను ఉర్రి కత్త వేడున్నా. పైసలు అనే వరకేమో గుద్దలు ఎత్తలేదు. కనీసం మా ఫ్రెండ్స్ వాళ్ళని అడుగుదామన్నా గుద్దల తూ అని వస్తారు అంతే. ఒక్క దగ్గర ₹1 కూడా ఉండదు. మరి ఏమున్నారా నీ తానా? మీ తాత ఆతులు తప్ప. మరి నేనేం చేయమంటావు? మా తాత దగ్గర ఆతులు తప్ప ఆస్తులు లేవు. ఆ ఉన్నాయని సెటప్ లకే రాసి దెంగిండట. ఇంకా అది నవ్వుకుంటా సిగ్గుపడుకుంటే చెప్తాడు ముసలి నాంబొడ్డగాడు. ఏమన్నా ఉన్నాయంటే మా తాత ఒట్టకాయల గట్టిన తాయద్ తప్ప ఏం లేవు. ఇక అది బంగారం దాయ, భద్రంగా ఉండాలని ఒట్టకాయల కట్టుకున్నాడు. అది ఎత్తుకపోదామన్నా మా తాత ఒట్టకాయలు పోయింది, అది రాదు. అది రావాలంటే మా తాత రావాలి, దాన్ని పట్టుకొని మనం లేచిపోవాలి. ఓ తట్టువర్లోడా, మీ తాత తాయెత్తుకు లింక్ పెట్టినావు. ఇక సరే తీ, ఏడవకి ఈసారి తింటది. పక్క మీ తాత పోయినాక ఎట్లనైనా కాయలు కోసి తాయెత్తు జేబులు వేసుకొని రావాలి. సరే తీ, కొద్దిగా కొప్పడి పండ్లు తిను, నీకు పుణ్యం ఉంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే వానికి షేర్ చేయండి.